హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జెన్నెస్ వ్లాగ్స్. ఈరోజు సండే మేము చికెన్ బిర్యానీ చేయబోతున్నాము. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. థ్యాంక్ యూ. ఆనియన్స్ని చాప్ చేస్తున్నా, బ్రౌన్ ఆనియన్స్ కోసం. నెక్స్ట్ చికెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నా మ్యారినేట్ చేయడానికి. నేను ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకున్నా. మ్యారినేట్ కోసం 2 big spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసా. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసా. నెక్స్ట్ 1/2 spoon టర్మరిక్ కూడా వేశాను. నెక్స్ట్ కారం 4 spoons వేశాను, అది చిన్న స్పూన్ అందుకే 4 spoons యాడ్ చేసా. సేమ్ స్పూన్తో 2.5 spoons ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఇది హోమ్ మేడ్ బిర్యానీ మసాలా, ఇప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నా. ఇది 3.5 spoons యాడ్ చేసా. ఇంకో 1/2 spoon అలాగే పెట్టాను, అది లాస్ట్లో యాడ్ చేస్తాను. బిర్యానీ మసాలా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. తర్వాత 1 cup కర్డ్ యాడ్ చేసా, హోమ్ మేడ్ కర్డ్. కర్డ్తో పాటు కొంచెం మీగడ కూడా యాడ్ చేశాను. తర్వాత చాప్డ్ కొరియాండర్ వేయాలి. స్లైస్డ్ గ్రీన్ చిల్లీ 3 or 4 వేయాలి. బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా మొత్తం చికెన్కి పట్టేలా మిక్స్ చేయాలి. సో మసాలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి, సో దట్ మ్యారినేషన్ మంచిగా అయితే చికెన్ బిర్యానీ మంచిగా అవుతుంది. సో ఇక్కడ నేను మిరియాల పౌడర్ కూడా యాడ్ చేశాను. లేటర్ మిక్స్ చేసుకున్నా. తర్వాత 1 or 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి టైం ఉంటే, లేదంటే 1/2 hour పెట్టినా సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1/2 hour మ్యారినేట్ చేసుకున్నాను. ఇప్పుడు రైస్ బాయిల్ చేయడానికి వాటర్ బాయిల్ చేయాలి. అందులో చెక్క, లవంగాలు, స్టార్ అనాస్, ఇలాచీ, కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాక వాటర్ టేస్ట్ చూసుకోండి. ఆ వాటర్ సీ వాటర్ లాగా టేస్ట్ ఉండాలి, అప్పుడే బిర్యానీలో రైస్ మంచిగా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ తగ్గితే కొంచెం తర్వాత యాడ్ చేసుకోండి. వాటర్ సాల్ట్ వాటర్ లాగా ఉండాలి. ఆ వాటర్లోనే కొంచెం కొరియాండర్ యాడ్ చేయండి. 1/2 hour ముందే నేను బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను. వాటర్ బాయిల్ అయ్యాక నానబెట్టిన రైస్ని వాటర్లో యాడ్ చేసి 75 to 80% దాకా మాత్రమే ఉడికించండి. రైస్ ఎక్కువ ఉడికితే స్టిక్కీ అయిపోతుంది. సో దట్ 75 to 80% మాత్రమే రైస్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. సో ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి కడాయిలో చికెన్ యాడ్ చేసా, సో దట్ కడాయి కొంచెం హీట్ అవుతుంది రైస్ యాడ్ చేసే లోపు. అండ్ బిఫోర్ దట్టే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఆయిల్ ప్లస్ గీ యాడ్ చేశాను. చికెన్ పైన రైస్ని లేయర్స్ లాగా వేయాలి. తర్వాత చాప్డ్ కొరియాండర్ కూడా యాడ్ చేయాలి. పుదీనా వేసుకోవచ్చు, నా దగ్గర ఇప్పుడు లేదనేసి నేను పుదీనా వేయలేదు. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఫస్ట్లో 1/2 spoon బిర్యానీ మసాలా సపరేట్గా పెట్టుకున్నాను కదా, సో ఇప్పుడు ఈ రైస్ పైన బిర్యానీ మసాలా 1/2 spoon వేశాను. సో చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత ఆ బౌల్లో కొంచెం మసాలా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ కూడా బిర్యానీ బౌల్లో వేసేస్తున్నా, సో దట్ రైస్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు దమ్ చేయాలి. ప్లేట్కి అంచుల వెంట చపాతీ బ్యాటర్ స్టిక్ చేయాలి, సో దట్ స్టీమ్ బయటకు రాదు, బిర్యానీ మంచిగా దమ్ అవుతుంది. లిడ్ క్లోజ్ చేసి పైన కొంచెం వెయిట్ ఉంచాలి. 20 to 25 minutes దమ్ చేయాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. నాకు ఇక్కడ స్టవ్లో టైమర్ ఉంది, 20 minutes సెట్ చేసి పెట్టా. 20 minutes తర్వాత ఆటోమేటిక్గా గ్యాస్ స్విచ్ ఆఫ్ అవుతుంది. 20 minutes తర్వాత లిడ్ వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 5 to 10 minutes అలా వదిలేయండి. సో ఇక్కడ నేను రైస్ చూపిస్తున్నాను, చూసారా రైస్ పలుకులుగా ఉంది. సో ఇప్పుడు బిర్యానీ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇట్ మీన్స్ నేను ఇక్కడ బిర్యానీని ఫ్లిప్ చేస్తున్నాను. సో ఈ ఫ్లిప్పింగ్ ఈజ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇక్కడ. తర్వాత ప్లేటింగ్ చేస్తున్నాను. బిర్యానీతో పాటు గోంగూర పచ్చడి కూడా చేశాను. సో బాయిల్డ్ ఎగ్స్ చేశాను. మా వారు టేస్ట్ చేస్తున్నారు, టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారు. సో హ్యాపీ. అందరం కలిసి లంచ్ తినేసాం.
ఈ క్లిప్ సేమ్ డే ఈవినింగ్ పిల్లల కోసం స్నాక్ చేశా. ఇది వాళ్ళకి వీక్ డే స్కూల్ స్నాక్ కోసం. ఇక్కడ మఖానా చిక్కీ చేశా. ముందుగా మఖానాని స్లో ఫ్లేమ్లో క్రిస్పీగా రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, స్లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి. ఇక్కడ మఖానా రోస్ట్ అయ్యేలోపు నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ని రెడీ చేసుకున్నా. అవి కూడా ఇక్కడ రోస్ట్ చేయాలి. ఫస్ట్ మఖానా స్లో ఫ్లేమ్లో స్లోగా రోస్ట్ చేయడం వల్ల అది మంచిగా క్రిస్పీగా అవుతుంది. అంతవరకు రోస్ట్ చేసుకున్నా. స్లో ఫ్లేమ్లోనే చేయాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సో ఇక్కడ మఖానా రోస్ట్ అవ్వడానికి స్లో ఫ్లేమ్లో కాబట్టి కొంచెం టైం పడుతుంది. మఖానా ఇలా లైట్గా బ్రౌన్ కలర్లో మారేటప్పుడే పక్కన తీసి పెట్టుకోవాలి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి. సో లైట్ రోస్ట్ అయితే సరిపోతుంది. సేమ్ బౌల్లో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ని కూడా నేను డ్రై రోస్టే చేస్తున్నాను. ఫస్ట్ పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసా. దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్, చాప్డ్ బాదం అండ్ క్యాష్యూ యాడ్ చేసా. సో దట్ ఇవి స్లో ఫ్లేమ్లో ఇప్పుడు మనం రోస్ట్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేయడం వల్ల సీడ్స్ అన్నీ క్రిస్పీగా అవుతాయి అండ్ టేస్ట్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడ నేను రోస్ట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ. సేమ్ ప్యాన్లో ఇప్పుడు మనము బెల్లం పాకం చేసుకుందాం. ప్యాన్లో బెల్లం యాడ్ చేసి దాంతోపాటు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయండి. సో బెల్లం కరుగుతుంది త్వరగా. ఇక్కడ పాకం తీగ పాకం కంటే కొంచెం ముదురు పాకం రావాలి. ఆ పాకం ఎలా ఉండాలి అని ఇక్కడ నేను చూపిస్తాను లాస్ట్లో, ఒకసారి చూడండి. సో ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండండి. సో నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇంకా కొంచెం ముదురు పాకం రావాలనిపించింది. సో కంటిన్యూగా మిక్స్ చేస్తున్నాను. పాకం చెక్ చేయడానికి కొంచెం వాటర్లో యాడ్ చేస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. తీగ పాకం కంటే కొంచెం ముదురు పాకం రావాలి. సో ఇక్కడ నాకు సరిపోయింది. ఇక గ్యాస్ సిమ్లో పెట్టేసుకున్నా. ఇందులో తర్వాత నేను 1 కప్ నువ్వులు, తెల్ల నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. సో దట్ నువ్వులు ఐరన్ రిచ్ కదా, సో హెల్దీ అనేసి 1 కప్ నువ్వులు యాడ్ చేశాను. నువ్వులు యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే ఒకే దగ్గర ఉండిపోతాయి. తర్వాత రోస్టెడ్ మకానా అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఫాస్ట్గా మిక్స్ చేయాలి, లేదంటే పాకం గట్టి పడుతుంది. పాకం గట్టి పడితే మిక్స్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోండి. ఇది మిక్స్ చేసేటప్పుడే మధ్యలో నేను ఒక స్పూన్ గీ కూడా యాడ్ చేశాను. సో ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందనేసి 1 స్పూన్ గీ కూడా యాడ్ చేశాను. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకొని దీన్ని ప్లేటింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేశాను. సో ప్లేటింగ్ చేయడానికి చాలా వేడిగా ఉంది. ఇప్పుడు ఈ మిక్సర్ మొత్తాన్ని గీ అప్లై చేసిన ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చాలా వేడిగా ఉంది. నాకు ఇక్కడ కనిష్క హెల్ప్ చేస్తోంది. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా వదిలేయాలి. సో చల్లారుతుంది. నేను ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే మా పిల్లలు టేస్ట్ చేశారు. మకానా చాలా క్రిస్పీగా ఉంది. ఇందులో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్త్కి చాలా మంచిది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మకానా ఇష్టం లేని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా డిన్నర్ తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టాను. సో దట్ మార్నింగ్ కుకింగ్కి ఈజీ అవుతుంది. మండే పిల్లలకి స్కూల్, నాకు ఆఫీస్ మళ్ళీ స్టార్ట్. Thank you for watching my channel. Please like, share, subscribe to my channel and kindly comment if any suggestions to improve myself. Thank you so much.